ఒక గ్యాడ్జెట్గా ఉన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఉన్నప్పుడు వెన్ యూఆర్ లివింగ్ ఎ లైఫ్ ఈ ప్లానెట్ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక మాన్యువల్ ఉంటుంది. మీరు ఇప్పుడు వేరే కంట్రీ వెళ్ళినప్పుడు వీసాతో పాటు అక్కడ కంట్రీలో ఏమేమి ఉంటాయి, ఏం రూల్స్ ఫాలో అవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ వెళ్తే హిందూస్ అయినా ఏ కంట్రీ విమెన్ అయినా కూడా అక్కడ నకాబ్ వేసుకోవాలి. ఇట్స్ అ రూల్. ఇన్ ద సేమ్ వే వెన్ యూ ఆర్ లివింగ్ యూ షుడ్ నో ద మాన్యువల్ అండ్ రూల్స్ ఆఫ్ అ లైఫ్. అది తెలియకుండా అయిపోయిందనమాట మెయిన్గా హిందూ పేరెంట్స్కి. ఒక ఎకో సిస్టమ్, సపోర్టివ్ సిస్టమ్ లేదనమాట. ఇప్పుడు మనం స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, అబ్జర్వర్స్, షాక్ అబ్జర్వర్స్ ఎట్లయితే ఉన్నాయో అట్లా షాక్ అబ్జర్వింగ్ ఆరా లేదనమాట. ఫ్యామిలీ ఆరా తగ్గిపోయింది. ఓన్లీ పేరెంట్స్ ఉంటున్నారు, అందులో ఫాదర్ బ్రెడ్ ఎర్నింగ్లో బిజీ, ఇంకా మదర్ మన వాళ్ళకు ఎక్సెస్ డబ్బులు ఉండేసరికి ఏం మగ్గం బ్లౌజులు కొనుక్కుందామా, ఏం చీరలు కొనుక్కుందామా, ఏం షాపింగ్ చేద్దామా, వాళ్ళకంటే ఎక్కువ తీసుకుందామా, వాళ్ళకంటే ఎక్కువ కొనుక్కుందామా, ఇంతకు మించి పిల్లల్ని ఏం చేయాలో తెలియట్లేదు. కాబట్టి అందుకే నేను న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్న హిందూ ఫ్యామిలీస్ అందరినీ సజెస్ట్ చేస్తున్నా, విహెచ్పిలో జాయిన్ అవ్వండి, హిందూ వాహినిలో జాయిన్ అవ్వండి, ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వండి. ఇఫ్ నాట్ ఇవి మీకు ఏం దొరకకపోతే మీకు అక్కడ దగ్గరలో ఉన్న బీజేపీ కార్యాలయంకి వెళ్ళినా కూడా ఒక 4 సార్ల కార్యాలయం వెళ్తే మీకు అక్కడ హిందూ వాహిని, విహెచ్పి వాళ్ళు ఎవరో ఒకరు తగులుతారు. వాళ్ళ నుంచి మీరు ఈ కల్చర్కి దగ్గర ఉండొచ్చు, ఒక బిగ్ ఫ్యామిలీకి మీరు మెంబర్ అవ్వచ్చు. అప్పుడు ఏమైపోతుంది, మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఒకరు ఉంటారు. చాలాసార్లు ఈ ప్రాబ్లమ్స్లో ఏమైపోతుందంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు లేక ఆ ప్రాబ్లంలో ఇంకా ఊబిలోకి పడిపోయినట్టు, కొంచెం పడిపోగానే వాళ్ళకి హెల్పింగ్ ఎవరు లేకపోయేసరికి ఏమైపోతుంది, ఆ ఊబి లోపలికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకే.